నమస్తే స్వర్ణ గారు. సార్, పవన్ కళ్యాణ్ గారు నోటి వెంట ఒక ఆసక్తికరమైన వ్యాఖ్యలు చూసాం. యోగి ఆదిత్యనాథ్ గారు లాంటి ట్రీట్మెంట్ అవసరం అని. ఎవరికి అవసరం అంటారు ఆ ట్రీట్మెంట్? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేసిన ఈ ప్రకటన ఇప్పుడు రాష్ట్రంలో పెద్ద చర్చనీయాంశం అవుతుంది. మీరు ఎప్పుడన్నా పవన్ కళ్యాణ్ గారు వారు జగన్ గారిని ఉద్దేశించి నేరుగా మాట్లాడినా జగన్ గారి పేరు చెప్పకుండా మెడికల్ కాలేజీల ఇష్యూలో ఎవరైనా సరే పారిశ్రామికవేత్తలు లేకపోతే పెట్టుబడిదారులు వచ్చి తీసుకుంటే ఇది ఇల్లీగల్ గా జరుగుతున్నాయి, కరప్షన్స్ ఉన్నాయి, ఇందులో వాళ్ళు కూడా జైలుకు పోతారని చెప్పాడు మన గవర్నర్ కలిసినప్పుడు. దాన్ని దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. ఎప్పుడన్నా పవన్ కళ్యాణ్ గారు జగన్ గారి పైన యోగి ఆదిత్యనాథ్ లాంటి ట్రీట్మెంట్ మీకు వేయాల్సి వస్తుంది, రౌడీలు అనే పదాలు వాడినప్పుడు ఫెరోసస్ గా వైసీపీ వాళ్ళు కూడా రియాక్ట్ అవుతుంటారు. కానీ ఫస్ట్ టైం చాలా తక్కువ రియాక్ట్ అయినారు. ఎందుకు అని ఆలోచించినప్పుడు అసలు పవన్ కళ్యాణ్ గారు జగన్ గారిని విమర్శించాడా, చంద్రబాబు నాయుడు గారిని విమర్శించాడా అర్థం కావట్లేదు. మీరు అన్నట్టు చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధం అని. అసలు యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ ఇవ్వడం అంటే చంద్రబాబు గారి ట్రీట్మెంట్ పనికిరాదనేగా. అంటే ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ గా ఉన్న చంద్రబాబు వాళ్ళ నాయకుడిని వదిలేసి యోగి ఆదిత్యనాథ్ రావాల్సి ఉందంటే ఈయన చేయలేడనే కదా దాని అర్థం. ఈయన ట్రీట్మెంట్ సరిపోవట్లేదు, ఇంకా యోగి ఆదిత్యనాథ్ రావాలంటే అభ్యర్థి యోగి ఆదిత్యనాథ్ గారు బీజేపీ కాబట్టి బీజేపీ ట్రీట్మెంట్ కోరుకుంటున్నాడా, తెలుగుదేశం ట్రీట్మెంట్ వద్దని పవిత్ర యోగి ఆదిత్యనాథ్ గారు చంద్రబాబు నాయుడు కన్నా జూనియర్. ఆయన ఏమి వయసులో కానీ ఆయన 5-6 ఏళ్ళ ముఖ్యమంత్రి, ఈయన 20 ఏళ్ళ ముఖ్యమంత్రి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు నాయకుడిగా ఉన్నాక యోగి ఆదిత్యనాథ్ గారిని కోరుకుంటున్నాడంటే చంద్రబాబు గారి నాయకత్వం అంత నమ్మకం లేదా ఈయనకనే ఒక అనుమానం కూడా వస్తుంది. రెండోది, పవన్ కళ్యాణ్ గారు ఇంకా సినిమాటిక్ ఉపన్యాసాలు మానుకోవట్లేదు. పాయింట్ ఏంటంటే మీరు గుర్తుపెట్టుకుంటే ఎగ్జాక్ట్లీ 2 days క్రితం, ఈ వ్యాఖ్యలు చేసి 2 days క్రితం ఆయన ఏం మాట్లాడినాడు కలెక్టర్ల సమావేశంలో? ఉత్తరాంధ్రలో ల్యాండ్ గ్రాబింగ్ పాల్పడుతున్నారు, కలెక్టర్లు ఎస్పీలు నిలువరించకుండా మౌనంగా ఉంటున్నారు, పట్టించుకోవట్లేదు, సీఎం గారు మీరైనా కనీసం చెప్పండి అన్నాడు. అప్పుడు సీఎం గారు కూడా కలెక్టర్ ఎస్పీలు వార్నింగ్ ఇచ్చాడు, మీరు కఠినంగా ఉన్నారు. ఇప్పుడు నిజంగా పవన్ కళ్యాణ్ గారికి చిత్తశుద్ధి ఉంటే ఫస్ట్ ట్రీట్మెంట్ ఎవరికి ఇవ్వాలి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయో మనలాంటి ఛానల్స్ మీడియాను ఉత్తరాంధ్రలో ల్యాండ్ గ్రాబింగ్ జరుగుతా ఉంది అవి మాట్లాడితే ఓకే, అది అబద్ధం అనుకోవచ్చు. స్వయంగా ఆయన చెప్పినాడు ఉత్తరాంధ్రలో ల్యాండ్ గ్రాబింగ్ చేస్తున్నారు. ల్యాండ్ గ్రాబింగ్ కన్నా రౌడీజం ఏమైనా ఉంటుందా? ఆయన చెప్పింది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రౌడీలాగా ఉన్నారు ఏదో మాట్లాడాడు ఇండైరెక్ట్ గా పేరు చెప్పకుండా. రౌడీల పైన యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ కావాలన్నాడు, బాగానే ఉంది. ల్యాండ్ గ్రాబర్స్ పైన ఏ ట్రీట్మెంట్ ఇస్తారు? పవన్ కళ్యాణ్ గారు ట్రీట్మెంట్ ఇస్తాడా? అంటే ఆ మాట అనేసి మళ్ళీ వదిలేయడం ఆయన ఇది మీ ట్రీట్మెంటా? కానీ పవన్ కళ్యాణ్ గారికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఫస్ట్ మీరు గుర్తించిన ఉత్తరాంధ్రలో ఉన్న ల్యాండ్ గ్రాబింగ్ పైన ట్రీట్మెంట్ ఇవ్వండి. పవన్ కళ్యాణ్ గారు ట్రీట్మెంట్ ఇస్తారా, చంద్రబాబు గారు ట్రీట్మెంట్ ఇస్తారా, యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ ఇస్తారా? ఫస్ట్ మీరు గుర్తించిన దాన్ని బట్టి ట్రీట్మెంట్ వేయండి, తర్వాత మిగతా వాళ్ళ సంగతి చూడొచ్చు. అదేం ఆధారాలు లేవు, మీరు చేసిన ఆరోపణలకి ఆధారాలు లేవు. కానీ మీరు స్వయంగా ఆరోపించారు కాబట్టి ఇంకా చర్చ కూడా అవసరం లేదు. మీరు నమ్ముతున్నారు ఉత్తరాంధ్రని, దాన్ని పట్టించుకోకుండా 2 రోజులు అయిపోయిన వెంటనే దీని మీద పడ్డాడు. పైపిచ్చు రౌడీజం ఏంటి? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన పాయింట్ ఏంటి? మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పీపీపీఏలో కరప్షన్ ఉన్నాయి. ఏంటి ఆయన చెప్పిన కరప్షన్? ఇంత టెండర్లు కూడా పూర్తి కాకముందు కానీ, విధానాలు రూపొందించుకుంది కానీ ప్రభుత్వం యొక్క కాలేజీలు ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం, పీపీఏ భాగస్వామ్యం చేయడం. అంతటితో ఆగినారా? ఒక్కొక్క కాలేజీకి దాదాపు 60 కోట్ల రూపాయలు విలువ చేసే డబ్బుల్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొదటి 2 ఏళ్ళు ఇస్తుంది అంటాడు. ప్రైవేటీకరణ పీబీపీ అంటే ఏంటి? ప్రైవేట్ వ్యక్తుల యొక్క భాగస్వామి, డబ్బులు లేవంటున్నారు. మరి ఇంకో పక్క టీచింగ్ నాన్ టీచింగ్ వాళ్ళకి డబ్బులు మేమే ఇస్తాం, జీతాలు 2 సంవత్సరాల జీతం మొదటి సంవత్సరం మేమే ఇస్తామని జీవో ఇచ్చేశారు. ఇది 10 కాలేజీలు తెచ్చుకుంటే 1200 కోట్లు అవుతుంది. మొదటి 2 సంవత్సరాలు 1200 కోట్ల యొక్క ప్రజల ఆస్తిని వాళ్ళకి ఇస్తున్నారు. దీంట్లో కరప్షన్ ఉంది, దీంట్లో భాగస్వాములు అయిన వాళ్ళందరినీ నేను వచ్చిన వెంటనే 2 నెలలు జైల్లో పెడతాను అన్నాడు. అదొక పాలసీ. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏదైనా చెప్పదలుచు దాంట్లో రౌడీజం ఏముందండి? అచ్చంగా గవర్నర్ కార్యాలయం ముందు మాట్లాడాడు ఆయన తెరచాటును మాట్లాడలేదు, గవర్నర్కి ఇచ్చేసి గవర్నర్ ముందు మాట్లాడినాడు. దీంట్లో పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ చెప్పాల్సింది ఏంటి? జగన్ గారు చెప్పినంత తప్పు, పారిశ్రామిక మీరేం భయపడద్దండి, మేం చేసినంత లీగల్ అని సమర్థించు. ఇంతవరకు మెడికల్ కాలేజ్ పీపీఏల పైన మీ వైఖరి ఏంటో చెప్పలేదు. జగన్ గారు లేకపోతే అవినీతి గురించి మాట్లాడలేదు. వాటిని తప్పుబట్టి తర్వాత ట్రీట్మెంట్ గురించి మాట్లాడు. అసలు నువ్వు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణలో జరుగుతున్న కరప్షన్ పైన నేను అరెస్ట్కి వెళ్తానంటే తప్పేంటి? మీరు చెప్పాల్సింది దీంట్లో రౌడీజం ఏముంది, గూండాయిజం ఏముంది, ఏది గూండాయిజం అంటారు? కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పాలసీ చెప్పాడు, దాన్ని తప్పుపట్టు, విమర్శించు.
మీరు చెప్పేది అబద్ధం అని చెప్పు. వచ్చే వాళ్ళు ధైర్యంగా రండి, ఏం జగన్కి ఏం భయపడద్దండి, ఇది లీగల్ గా జరుగుతా ఉంది, వచ్చి తీసుకోండి, ఎవరు తీసుకోతే మా పార్టీ వాళ్ళు తీసుకుంటామని చెప్పి ఛాలెంజ్ తీసుకోండి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అసలు రౌడీజమే చేయట్లేదు, ధాన్యతో రౌడీజం అని చెప్పడం. రెండు, ఉత్తరాంధ్రలో మీరే చెప్తున్నారు ల్యాండ్ గ్రాబింగ్ అని, దాని గురించి పట్టించుకోండి. 2 రోజుల క్రితమే, 3 రోజుల క్రితం కూడా కాదు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు అలా మాట్లాడుతున్నారు అర్థం కాలేదు. ఇది అల్టిమేట్ గా ఆ పార్టీ నష్టపరిచి యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ అంటే ఈ ట్రీట్మెంట్ పనికి రాదని అర్థం. అంటే చంద్రబాబు గారు ట్రీట్మెంట్ చేయలేరా, ఆయన మీద నమ్మకం మీకు లేదా అనే అనుమానాలు తావిస్తుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు అందుకే వైసీపీ సీరియస్ గా తీసుకోవాలా. సార్, అంటే ఇక్కడ 2 వెర్షన్స్ వినిపిస్తున్నాయండి. మీరు కూడా చాలా శుతిమెత్తగా ఆలోచించి చెప్తున్నారు. ఒకటి, చంద్రబాబు నాయుడు గారు కాస్త సీనియారిటీ కావచ్చు, రాజకీయ అనుభవం మీరు చెప్తారు, మీ ఎక్స్పీరియన్స్, మా ఏజ్ ఇదంతా కలుపుకున్నా సరే మనం చంద్రబాబు నాయుడు గారితో ఢీ కొనలేము. ఎందుకంటే 40 ఏళ్ల రాజకీయ జీవితం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఏదైనా సరే కాస్త శుతిమెత్తగానే ఆయన కనిపిస్తూ ఉంటారు. ఆయన చర్యలు కూడా అట్లానే ఉంటాయి. అదే లోకేష్ గారి దగ్గరకు వచ్చేసరుకోండి, చాలా ఫెరోషియస్గా కనిపిస్తుంటారు. మనం ఆ టాపిక్ కూడా మాట్లాడదాము. బట్ ఇప్పుడు మన యోగి ఆదిత్యనాథ్ గారి దగ్గరకు వద్దాం. ప్రస్తుతం ఆయన ఏం చేస్తున్నారు? ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఆయనకి కనిపిస్తున్నాయంటే అక్కడ ఆయన చేసే కార్యకలాపాలు ఏంటి, ఆయన ఏం చేస్తున్నారు, ఆయన యాక్షన్స్ అనేది దేశమంతా తెలుసు. అలా ఫెరోషియస్గా, అలాంటి ట్రీట్మెంట్తో, అలాంటి బుల్డోజర్స్తో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అని పవన్ కళ్యాణ్ గారు ఆలోచనగా కొంతమంది అభివర్ణిస్తున్నారు. కొట్టి పారేయగలమా? అంటే యోగి ఆదిత్యనాథ్ గారు ఉత్తరప్రదేశ్ లో కొంత రౌడీజం, ఈ అరాచక ప్రవర్తన కలిగిన వాళ్ళ పట్ల కొంత కఠినంగా వ్యవహరించినాడు, ఫెరోషస్ గా ఉన్నాడని ఆయనకున్న మంచి పేరు. నేను కాదను. అంటే ఎవరిపైన, రౌడీలుగా ఉండేవాళ్ళపైన, గోండాలుగా ఉండేవాళ్ళపైన చేశారు. పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో రౌడీలు ఎవరు, ల్యాండ్ గ్రాబర్స్ కన్నా పెద్ద రౌడీలు ఎవరు? మీరే చెప్పారు ల్యాండ్ గ్రాబర్స్ అని. 2, జగన్మోహన్ రెడ్డి గారు హెచ్చరిక ఏమిటి? పీపీఏల వెనకాల అవినీతి ఉంది, అవినీతిలో భాగస్వామ్యం అయితే ఎవరైనా సరే అరెస్ట్ చేస్తున్నాడు. దీంట్లో రౌడీజం ఏంటుంది? ఇది ఒక పాలసీ. ఇప్పుడు ఈ ప్రభుత్వం చేసే పాలసీ మ్యాటర్లకు సంబంధించి అవినీతి జరిగితే, దాంట్లో భాగస్వాములు అయితే నేను అధికారానికి వచ్చిన వాళ్ళపైన శిక్షిస్తా ఉన్నారు. మీరు చెప్పలేదా? గతంలో వైసీపీ వాళ్ళు చేసే పాలసీ పట్ల అవినీతి జరిగితే విచారిస్తా ఉన్నారు, మీరు చెప్పలేదా? కానీ అసలు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే రౌడీజ్ అట్ అవుతుంది పాలసీ. మీరు గుర్తించిన రౌడీజం అక్కడ బహుశా కుదరచ్చు, ఎందుకంటే కలెక్టర్లో పనిచేయలేదు. మీరు చెప్పిన లెక్క ప్రకారం నాకు తెలియదు. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఉత్తరాంధ్రలో జరుగుతున్న ల్యాండ్ గ్రాబింగ్ లో కలెక్టర్లు పట్టించుకోవట్లేదు, ఎస్పీలు బట్టి గట్టిగా చెప్పండి సార్ అన్నాడు. అంటే కలెక్టర్లు, ఎస్పీలు పట్టించుకోవట్లేదు, ప్రభుత్వం పైపించి హోంమంత్రి అక్కడే ఉంటారు ఉత్తరాంధ్రలో. ఇంకో తమాష చూడండి, స్పీకర్ గారు, హోంమంత్రి గారు కూడా ఉత్తరాంధ్రలో ఉంటారు. అప్పుడప్పుడు ఆయన కోపం వచ్చినప్పుడు హోంమంత్రి నేనైతే అంటుంటాడు. కాబట్టి అంటే అందరూ ఫెయిల్ అయినట్లు లెక్క, అందరూ ఫెయిల్ అయితే చంద్రబాబు గారు ఫెయిల్ అయినట్లు లెక్క. కాబట్టి ఏమైనా యోగి ఆదిత్యనాథ్ గారు అంటారా? కాబట్టి జగన్ గారు వ్యాఖ్యల పైన కాకుండా ఉత్తరాంధ్రలో ట్రీట్మెంట్ చేయాలంటే మేము సరిపోవట్లేదు, యోగి ఆదిత్యనాథ్ చంద్రబాబు గారు చెప్పండి అన్నమాట. మీరేదో సెట్ కావట్లేదు సార్, ఆ ట్రీట్మెంట్ కావాలని ఆడు చెప్పుంటే బాగుండేది, ఆడ కరెక్ట్గా సెట్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ జగన్ గారి అసలు రౌడీజమే కాదు కదా. మీరు నిజంగా రౌడీజం ఆడుతుంటే ఉత్తరాంధ్రలో చేయండి, ఇది ఎవడొద్దన్నాడు? చంద్రబాబు గారు ట్రీట్మెంట్ సరిపోవట్లేదండి, యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ అడగండి, అప్పుడు బాగుంటుంది. అంటే మరోపక్క చంద్రబాబు నాయుడు గారు పదే అధికారులకు వార్నింగ్స్ ఇస్తూనే ఉన్నారు. మనం ఇంతకుముందు కూడా ఇది డిస్కస్ చేసాం. ఏదైనా నాతో ఇబ్బంది ఉందనుకోండి, పెద్దవారుగా, జర్నలిస్ట్గా, ప్రొఫెసర్గా, టీచర్గా, గైడ్గా ఇలా కాదు అని చెప్తూ ఉన్నప్పుడు ఒకసారి చెప్పించుకుంటాం, 2 సార్లు చెప్పించుకుంటాం. 3rd టైం అయినసరికి నేను మీకు ఖచ్చితంగా మీ మాట వినాల్సింది, ఎవరైనా అధికారంలో ఉన్నప్పుడు. బట్ చంద్రబాబు నాయుడు గారు అధికారులకు పదే చెబుతూనే ఉన్నారు. అది పాజిటివిటీ వెళ్తుందా, నెగిటివిటీ వెళ్తుందా ప్రజల్లో కన్నా విషయం పక్కన పెడితే, ఇంతటి సీనియర్ నాయకుడు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యుండి ఒకటే మాట పదే వార్నింగ్స్ ఇవ్వడం, ఇటు అధికారులకు కావచ్చు, అటు ఎమ్మెల్యేలకు కావచ్చు. అంటే చంద్రబాబు నాయుడు గారు మాట లెక్క చేయట్లేదనే కదా దాని అర్థం. వాళ్ళు పక్క లెక్క చేస్తున్నారు. ఆయన ఏం చెప్తున్నాడు? ఫస్ట్ ఏదైనా తప్పులు వస్తే బాధ్యత తీసుకుంటారు, ఫైనల్ ట్రీట్మెంట్ ఏమి ఇస్తున్నాడు? ఇది మాది పొలిటికల్ గవర్నెన్స్, మీరు ఎమ్మెల్యేలు, ఎంపీలు మాట అయినని చెప్తున్నాడు. ఫైనల్ ట్రీట్మెంట్ అది. ప్రథమ ట్రీట్మెంట్లు ఇట్లా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినప్పుడు, పేపర్లో వార్త వచ్చినప్పుడు నేను ఒప్పుకోను అది అంటున్నాడు. కంక్లూడింగ్ ఏం చెప్తున్నాడు? మళ్ళీ మేము 5 ఏళ్ళ తర్వాత మేమే పోవాలి అధికారంలో, ఓట్లు మీరేం 30 ఏళ్ళు ఉంటారు సర్వీసులో, ఇంకా 3-6 ఏళ్ళ తర్వాత మేము పోవాలి. కాబట్టి ఏదైనా సరే మా పొలిటికల్ గవర్నెన్స్ ఇది, సో వాళ్ళ మాట ఏంటంటే అని చెప్తున్నాడు. కాబట్టి వాళ్ళ మాట ఏంటున్నారు కలెక్టర్లు, ఎస్పీలు. కంక్లూడింగ్ ఏంటనేది స్టార్టింగ్ లో ఏం చెప్పినావు, ఎండింగ్ లో ఏం చెప్తున్నావు, అది పొలిటికల్ గవర్నెన్స్ అన్నారు. కాబట్టి మా ఎమ్మెల్యేలు, ఆయన ఉద్దేశంలో అభివృద్ధి కార్యక్రమాలన్నీ ఎమ్మెల్యేల పేరుతో జరిగితే ఆ ఖాతా మాకు వస్తుందని ఈయన ఉద్దేశం కావచ్చు.
కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, అభివృద్ధి ఎట్లా ప్రభుత్వం చేసుకుంటుంది, వాళ్ళు ఏరియా ఖాతాలు తెరుస్తున్నారు ఎమ్మెల్యే లోపల పోయి. వీరి ఖాతా ఏది, వాళ్ళ ఖాతా వేరేగా ఉన్నాయి. రెండోది, కొంచెం చంద్రబాబు గారిది రోజు జరిగింది అనుకోండి, మీరు వచ్చిన డౌటే వస్తుంది, ఏమని, చంద్రబాబు గారు మాట వినట్లేదా అని. కానీ అది అనుకోను నేను. కొన్ని సినిమాల్లో ఏదో డైలాగ్స్ ఉంటాయి, ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు 2 టీలు అని చెప్తారు, వారికి ఏరే సిగ్నల్ ఉంటుంది. అంటే 2 టీలు అంటే 2 టీలు పంపిస్తారా, 1 టీ పంపిస్తారా, అసలు టీలు కూడా పంపిరు. ఏదో పాత సినిమాలో ఉంది ఈ సన్నివేశం. ఆ నుంచి 2 ఛాయలు రా అంటాడు. వాళ్ళకి తెలుసు అసలు పంపించద్దని అర్థం. ఇంకో రెండోసారి పిలుస్తా, అందులో వెళ్ళిపోతాడు గెస్ట్. వాడికి వచ్చేది టీ ఉద్దేశం లేదు. అంటే ఆ టీ ఆ షాప్ వాడికి, ఇతనికి తెలుసు ఆర్డర్ ఇచ్చేవాడికి, నేను అంటా ఉంటాను నువ్వు పంపించద్దని. అట్లా కలెక్టర్కి ఏమైనా చెప్తున్నాడా, అంటే నేను చెప్తా ఉంటాను మీ పని మీరు చేసుకోండి అని చెప్తున్నాడా అని ఆ డౌట్లు వచ్చేస్తాయి కదా చివరకు. కాబట్టి చంద్రబాబు గారు పొలిటికల్ గవర్నెన్స్ అనే వదిలేంత వరకు వాళ్ళు అట్లే ఉంటారు, వీళ్ళు ఎట్లే ఉంటారు, ఇట్లే గొడవలు జరుగుతాయి. చంద్రబాబు గారు మాట వినక కాదు, చంద్రబాబు గారు అంతిమంగా చెప్పే మాట వాళ్ళు వింటున్నారు.